Rima mandara bashake mimi. Remel heto rusho rikama mandara bashake mimi. Good morning, church. Praise Lord. Riba shaka darama mama. Remel hado rusho rikandara bashake baby the rusho rikandara baba. Rekoto rusho rikandara baba shake mimi. On the seventh day, I believe God will anoint you powerfully. The Lord Himself will anoint you powerful way. God's power will manifest in you. God's power will manifest in you. God's power will manifest in you, through you, around you. Reba shakata raba baba. Remelindo rosho rekanda raba ba shake me. On the seventh day, I believe God's word will speak to you and minister unto you. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో బలంగా పనిచేయబోతుంది. Amen. Remele hato rosho rekanda raba ba shake me. Cancers will disappear in Jesus' name. All across the India, all across the world, దేవుడు అనేకుల క్యాన్సర్స్ దేవుడు తీయడం, వేరుతో సహా దేవుడు తీయడం చూపిస్తున్నాడు ఇప్పుడు. రేబే షారా హోత రూమా దరాబా షకేమి రాబా దరోషు రేకేమి లెమెలిందో రోషు రేఖాంద రాబా షకేమి. On the seventh day, the Lord has, rested. విశ్రాంతి ఇవ్వబోతున్నాడు దేవుడు, నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. Read it from Acts chapter 10 verse 38. How God anointed Jesus of Nazareth. దేవుడు తండ్రి దేవుడు క్రీస్తుని ఎలా అభిషేకించాడో అదే విధంగా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. God anoints you so that God will reveal His glory, God will reveal His power through you, in you, through around you. దైవికమైన అభిషేకము దేవుడు నీలో ఎందుకు తీస్తాడంటే అది దేవుని యొక్క రాజ్యంకి మహిమకరంగా ఉండాలని. The Lord is speaking to me. Anointing has power. The way God has anointed. Acts chapter 10 verse 38. దేవుడు నిన్ను ఎందుకు అభిషేకిస్తున్నాడంటే ఈరోజు God wants to bring glory out of you. God wants to bring His heavenly purpose in you, through you, around you. దేవుడు నీలో, నీ పక్కన, నీలో నుంచి దైవికమైన ఆయన ప్రణాళిక తీయబోతున్నాడు. అది దేవుని యొక్క రాజ్యంకి మహిమకరంగా ఉండబోతుంది. How God anointed Jesus of Nazareth. ఎందుకు యేసు ప్రభుని అభిషేకించిన తండ్రి ఆయన చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చుకోవడానికి, నీ జీవితంలో కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకోవడానికి. దాని ద్వారా అనేకులు విడిపించబడబోతున్నారు, అనేకులు స్వస్థత పొందుకోబోతున్నారు, అనేకులు దేవుని యొక్క రాజ్యంలోకి రాబోతున్నారు, అనేక ఆత్మలు రక్షించుకోబోతున్నాడు దేవుడు. God will use you, everyone on this earth. God will use you as a son and a daughter. దేవుడు దైవికంగా దేవుడు నేను కుమారుగా కుమార్తెగా ఎందుకు వాడుకుంటాడంటే ఆయన రాజ్యంలో మహిమ తీసుకురావడానికి, అనేకులు రక్షించబడడానికి. God wants to save everyone, every soul on this earth. ప్రతి ఒక్కరిని రక్షించుకోవడమే ఆయన చిత్తము, ఆయన ఒక ప్రణాళిక. God's mighty plan is to save everyone on this earth. సో క్రీస్తుని తండ్రి క్రీస్తుని ఎలా అభిషేకించిండో దేవుడు అదే విధంగా దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. ఈరోజు నీలో ఉన్న అభిషేకంని తీయబోతున్నాడు. God wants to bring the fullness of Jesus out of you so that you will glorify His name. అభిషేకము ద్వారా విత్ పవర్, ద హోలీ గోస్ట్ విత్ పవర్. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా శక్తితో తీయబోయిందంట, శక్తితో తీసిందంట. అంటే తండ్రి దేవుడు యేసు ప్రభుని అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులో ఉండే ఆ శక్తితో అంటారు. ఆ దైవికమైన శక్తి దేవుడు నేను అభిషేకించి దైవికమైన శక్తితో తీయబోతున్నాడు. ఆ దైవికమైన శక్తి అనేకులను విడిపించబోతుంది, అనేకులను రక్షించబోతుంది, అనేకుల జీవితం కట్టబోతుంది. God wants to build many people with the power of God. Power of God will build many people. Power of God will preserve you. Power of God will protect you. Power of God will guard you. Power of God will make you to do things which you are not able to do. Power of God, దైవికమైన శక్తి. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావు అది చేయగలుగుతావు. నీ జీవితంలో దేవుని వాగ్దానం, దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం దైవికమైన శక్తి చేయగలుగుతుంది. రీడ్ వర్స్. Who went about doing good. దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీద నడుస్తున్న కొలది ఆ 3.5 సంవత్సరాలు వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కరిని విడిపించడం, స్వస్థపరచడం, అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తుండే.
తండ్రి యేసు ప్రభుని అభిషేకించినాడు, అలానే తండ్రి నన్ను అభిషేకించినాడు. God has anointed you. God has anointed the church so that God wants to bring glory. We are the church. మనము సంఘమై ఉన్నాము కాబట్టి దేవుడు మనలో నుంచి దైవికమైన శక్తి తీయబోతుంది. ఆ దైవికమైన శక్తి అనేకులను విడిపించబోతుంది. Many sick people will get healed. All kinds of sickness will be healed. ఎవరెవరైతే బాధించబడుతున్నారో సాతాను ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించబోతున్నాడు మన ద్వారా. God will use you mightily to deliver the people who are tormented by the devil. And God will, people are getting oppressed, who are all kinds of sicknesses, all kinds of diseases will be healed through you because God has chosen you. And God will not leave you. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు ఆయన రాజ్యంలో. నీ ద్వారా అనేక సూచక్రియలు, అనేక కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అలాంటి గొప్ప సూచక్రియలు చేయబోతున్నాడు. మనము క్రీస్తుతో కలిసి నడవాలి. మనం క్రీస్తు చెప్పే ప్రతి మాటను నమ్మాలి, అంగీకరించాలి. ఆయన మాట మన జీవితం ద్వారా అనేక అద్భుతాలు అయితే. అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? ప్రతి ఒక్కరిని విడిపిస్తుంది. ఇన్ ఐజాయా చాప్టర్ 10:27, యెషయా 10:27, It shall come to pass in the day that his burden shall be taken away. నీ మీద ఏదైతే భారం ఉందో, ఏదైతే నొప్పి వేదన ఉందో అది పరిపూర్ణంగా దేవుడు నీలో నుంచి తీసేసి, వేరుతో సహా తీసేసి నీకు విశ్రాంతి తీసుకురావాలని దేవుని యొక్క చిత్తం. అభిషేకము నిన్ను విడిపించి నిన్ను సాక్షిగా మార్చాలి. అభిషేకము నిన్ను పరిపూర్ణంగా విడిపించి నిన్ను దేవుని యొక్క రాజ్యానికి మహిమకరంగా జీవించేటట్టు చేస్తుంది. అభిషేకము నేను నడిపిస్తుంది. Anointing will lead you, anointing will lead you, guide you, empower you. Anointing will empower you for which you are not able to empower yourself. ఈ అభిషేకం నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో, ఏదైతే అభిషేకం ఏం చేస్తుంది, నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో దాన్ని గురించి చేపించేటట్టు చేస్తుంది. Anointing has superior power. Anointing will do impossible things possible. Anointing breaks every yoke, every bondages, every generational curses, every self-spoken curses, people-spoken curses. నీకు నువ్వు ఏదైతే శాపం పెట్టుకున్నావు, అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. అభిషేకము ప్రతిది విరగొట్టి నిన్ను ఆశీర్వాదంగా మారుస్తుంది. Anointing will bring uniqueness out of you so that you will be a blessing to the kingdom, to your family, to everyone around you. నీ పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు ఆశీర్వాదం ఉంటావు. Anointing has supernatural power. God wants to bring superior anointing power. నీలో దైవికమైన అభిషేకం దేవుడు నీలో నుంచి ఈ రోజు నుంచి తీయబోతున్నాడు. As we close our eyes, let's all close our eyes, we'll pray. Father, I thank you, Jesus, on the 7th day, bring supernatural anointing on each and individual person, Lord. అభిషేకము ద్వారా తను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించబడును. నాకు అనేకులు విడిపించబడి every human being will be delivered and there will be a mighty testimony for your glory, Lord. Bring supernatural power from each one who is watching this video, God. Bring greater anointing power, Lord. దైవికమైన శక్తి తీయబడును గాక తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. On the 7th day, God will bring divine power out of you. And God bless you and God be with you. And the Lord will do mighty signs and wonders through you. Through your hands, God will do mighty signs and wonders. Amen. For your kingdom glory. Amen. God bless you.